పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. ముఖ్తార్ అన్న ఖురాన్ మీద ప్రమాణం చేస్తే నేను ఊరు వదిలిపెట్టి పోతాను నామినేషన్ అని. ఆ ఛాలెంజ్కు మేము స్వీకరిస్తున్నాము. ఫస్ట్ పాయింట్, ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేపించింది ఎవరు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఎఫ్ఐఆర్ నమోదు చేపించింది మీరు, మీ బామర్ది బంగారెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా నమోదు చేపించారు. కంప్లైంట్ ఇచ్చింది అమీర్ హంజా ఇచ్చారు. ఈ ఎఫ్ఐఆర్లో ఉండే మొత్తం పదాల మీద ప్రమాణం చేస్తాం, అన్ని దాని మీద ప్రమాణం చేస్తాం. రాడ్లతో కొట్టారని, అతని దగ్గర ఉండే లెక్క లాక్కున్నామని, అతని డాక్యుమెంట్లు లాక్కున్నామని, కార్ లాక్కున్నామని అన్ని ఇచ్చారు. అన్ని దానిల మీద ప్రమాణం చేస్తాం. ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సరే మీరు అన్నారు మీరు ముస్లిమ్స్ ఖురాన్ మీద ప్రమాణం చేయండి. సైజ్ మా ఖురాన్ మీద నమ్మకం ఉంది, అల్లా మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఉన్నాము భూమి మీద. మీరు ఎవరి మీద ప్రమాణం చేస్తారో మీకే వదిలేసాం. ఎందుకంటే మీరు పొద్దున్న లేసారి శివపార్వతులు సాక్షిగా అంటారు, ఒకసారి కనక పరమేశ్వరి సాక్షిగా అంటారు, ఒకసారి చౌడమ్మ తల్లి సాక్షిగా అంటారు, ఒకసారి యేసు ప్రభు సాక్షిగా అంటారు. అది మీరు ఎవరి మీద ప్రమాణం చేస్తారో మీకే వదిలేస్తాం. ఖురాన్లో ఉంది మంచికి చంపే కన్నా అతనికి బాధపడడం చాలా తప్పు అంటారే. గతంలో ఇదే ఆయిల్ మిల్ ఖాజా అన్న ఇర్ఫాను మున్సిపాలిటీలో చెప్పులతో కొట్టుకున్నారే. ఆ పొద్దు మీ బామర్ది గారు బంగారెడ్డి గారు ముందర గమ్మున కాలు మీద కాలు కూర్చున్నారే. ఏం లేచి ఇద్దరికి సర్దుబాటు చెప్పి అడ్జస్ట్మెంట్ చేసే బాధ్యత లేదా? ఆ పొద్దు రాలేదా? ఇదే ఆయిల్ మిల్ ఖాజా అన్న కంగర్గోస్ అంటే 18వ వార్డు కౌన్సిలర్ అటెండ్ మటర్ చంపాలని ట్రై చేశాడే. ఆ పొద్దు రాలేదా? ఖురాన్ గుర్తు రాలేదా? ఆ పొద్దు రాలేదు ఇస్లాము. అంటే మీరు చేస్తే ఒక రకం, వేరే వాళ్ళు చేస్తే ఒక రకం. ఇవన్నీ మీ మాటలు ఎవరు నమ్మే స్థితితో లేరు ఎమ్మెల్యే గారు. ఇంకొకటి, ఈయన చాలా రోజులు అడగాలనుకుంటున్నాను, టైం రానుకుంటున్నాను. నందం సుబ్బయ్యను నేను సంపలేదు ప్రమాణం చేశారు, కానీ దానిలో మీ బామర్ది ప్రయాణం లేదేమన్నా ప్రమాణం చేశారా? మీరు మీ బామర్ది ఏమన్నా చెప్పించారా? ఈరోజు చెప్పియండి. నందం సుబ్బయ్య దాంట్లో అతని ఊరికి కొట్టినారని మీరు అంత ఇది అవుతున్నారే. నందం సుబ్బయ్యకు ఇంత కిరాతకంగా నరికినారు. చూడండి, మెదుడు కూడా మొత్తం బయటికి వచ్చింది. దీనికి ఏమంటారు? అంటే నందం సుబ్బయ్య ప్రాణం కాదా? ఈరోజు ఏదో అడుచుకుంటానే గిడుచుకుంటే కేసు పెట్టినారే. నందం సుబ్బయ్య చేసినప్పుడు మళ్ళీ ప్రమాణం చెప్పియండి. ఊరికి నాకు సంబంధం లేదని మీరు దొంగ ప్రమాణం చేయకూడదు. ఈరోజు చెప్పియండి, మీ బామర్దితో చెప్పియండి ప్రమాణం, మేము ఒప్పుకుంటాం దానికి. మీరు ఏం చేస్తారంటే, మేము బుక్కులలో చదివినాం, బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించంటున్నారు. అంటే వాళ్ళు హిందూ ముస్లిమ్స్కి గలాట పెట్టి వాళ్ళు పాలిస్తున్నారు. కానీ మీరు ఆ ట్రిక్కుకు రివర్స్గా రొంత అంటే టెక్నాలజీ మారింది కాబట్టి మీరు ఏం చేస్తా అంటే ముస్లిమ్స్ కమ్యూనిటీ పొద్దుటూరులో దండిగా ఉంది, వీళ్ళంతా ఐక్యతగా ఉంటే మాకు ఇబ్బంది వస్తుందని మీరు ముస్లిమ్స్కే గలాట పెట్టి మీరు పెత్తనం చేయాలనుకుంటున్నారు. కానీ ఆ రోజులు పోయినాయి ఎమ్మెల్యే గారు. తొందరలో మీకు మాజీ ఎమ్మెల్యే చేస్తామో, మీకు ఇంట్లో కూర్చోబెడతాము. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఎంత ఒదిగితే అంత పెరుగుతాం. దాంట్లో భయపడే సమస్య లేదు. న్యాయం ఉంది, చట్టం ఉంది, దానికి మేము నమ్ముతున్నాము. కాబట్టి పోలీసు వాళ్ళు ఏ చర్య తీసుకున్నా కూడా మేము సిద్ధం. అయితే మాకు న్యాయం కావాలి. మీరు ప్రమాణానికి పిలిచారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ మీద పదాముకు కూడా లైన్కు కూడా లైన్ మీరు ఒక 2 మాటలు చెప్పారు, మేము 2 మాటలే. ప్రతి ఒక్క దానికి కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అమీర్ హంజా రాసి ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కూడా మేము మా ముఖ్తార్ అన్న ప్రమాణం చేసేసరికి మేము సిద్ధంగా ఉన్నాము అని మీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము.